Good morning viewers, welcome to Kolasima Short Hand Classes. ఈ వీడియోలో పేజ్ నెంబర్ 17 నుంచి పేజ్ నెంబర్ 21 వరకు డిక్టేషన్ ఇస్తాను. జాగ్రత్తగా రాయండి. మీరు ఈ వర్డ్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. టేక్ డిక్టేషన్. కాఫీ, పేరు, లాగు, పూట, నీవు, గీత, పాలు, కాలు, చాలు, డోలు, గోడ, పూలు, కూలి, మాను, మేను, ముని, కాకి, నోము, నూనె, బాకు, టోపీ, పాడు, చిక్కు, జాగు, చేరు, రేఖ, రోజు, కోతి, నక్క, వేల, చీమ, మేలు, నూతి, వాట, హోదా, క్షోభ, కాళి, పరాకు, బకాయి, మోకాలు, చేపలు, మారుతి, యజ్ఞము, ఫలానా, హారతి, రకము, ఫోటోలు, షరాయి, భాగము, మూలిక, ఎరుపు, ఓరిమి, కమ్మలు, చుక్కలు,
నగదు, జనాభా, కొక్కెము, బొమ్మలు. దట్స్ ఆల్. ఈ డిక్టేషను జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేసుకుని ఇన్స్ట్రక్టర్ తోటి కరెక్ట్ చేసుకోండి. అవుట్లైన్స్ కరెక్ట్గా పడాలా. ఇక్కడ ఈ షార్ట్ హ్యాండ్ ఒక రూల్ ఒకటి ఉంది. నీ అవుట్లైన్స్ అంటే నువ్వు రాసేటటువంటి షార్ట్ హ్యాండు ఎంత అందంగా ఉన్నా, ఎంత కరెక్ట్గా రాసినా, నువ్వు ట్రాన్స్లేట్ చేయకపోతే అది ఉపయోగం లేదు. అంచేత ఆ డిక్టేషన్ తీసేసుకోవటం, అలా వదిలిపెట్టేయడం కాదు. డిక్టేషన్ తీసుకుని ట్రాన్స్లేట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలా. నేను ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో చూశాను. నా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ వీడియోస్ డిక్టేషన్ ఇస్తే అవి చాలా తక్కువ వ్యూస్ వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ స్టూడెంట్స్ డిక్టేషన్ తీసుకోవడానికి అంత ఆసక్తి చూపించినటువంటి పరిస్థితి కాదు. కానీ అది ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు. ఖచ్చితంగా డిక్టేషన్ తీసుకోవాలా, ట్రాన్స్లేట్ చేయాలా, షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ తోటి చెక్ చేసుకోవాలా. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, పొజిషన్ ఆఫ్ అవుట్లైన్స్, అలాగే ప్లేస్మెంట్ ఆఫ్ వోవెల్స్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలా. ముందు మీకు వోవెల్స్ మనము యూజ్ చేయం. అంచేత అబౌవ్ ద లైన్, ఆన్ ది లైన్, త్రూ ది లైన్ జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. ఈ పునాది బాగుంటే, అంటే ఈ బేసిక్స్ బాగా నేర్చుకుంటే రేపు స్పీడు ఈజీగా రాయగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ డిక్టేషన్ ట్రాన్స్లేట్ చేసుకోండి, ఇన్స్ట్రక్టర్ దగ్గర పెట్టుకుని వెరిఫై చేసుకోండి. రైట్. నెక్స్ట్ వీడియోలో గ్రామలాగ్స్ అంటే పదవర్ణముల గురించి మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.